ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి శౌర్యని రోజు దింపడానికి కార్లో ఒక సైకిల్ని తీసుకొని వస్తాడు. అది చూసి అది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంతలో అక్కడున్న శౌర్య, ఏంటి నాన్న సైకిల్ తీసుకువచ్చావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడున్న కార్తీక్ మాత్రం, సైకిల్లో వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది తెలుసా, విమానంలో వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది, అందుకే నేను నీకోసం సైకిల్ తీసుకువచ్చాను, పద పద ఇప్పుడు స్కూల్కి టైం అవుతుంది వెళ్దామని చెప్పేసి అంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న దీప మాత్రం, ఏంటి బాబు సైకిల్ తీసుకొని వచ్చారు, ఎందుకు చెప్పండి అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ మాత్రం, దీప రోజుకి 100 రూపాయలు పెట్రోల్ వేయాలి, అంత అవసరమా చెప్పు, ఈ సైకిల్ నేను నడపగలను, నాకు సైకిల్ తొక్కడం బాగా వచ్చు, నేను చిన్నప్పుడు స్కూల్కి సైకిల్ మీదనే వెళ్ళేవాడిని అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప అయితే అలాగే వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి బాబు కార్ల మీద వెళ్ళేవారు, ఇప్పుడేమో సైకిల్ తొక్కుతున్నారు అని చెప్పేసి అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న శౌర్యని కార్తీక్ చూసి, పద శౌర్య టైం అవుతుంది కదా, అందరికీ బాయ్ చెప్పేసి అని చెప్పేసి అంటాడు. ఎలా ఎక్కాలో తెలుసా, ఇదిగో ఇలా ఎక్కాలి చూసావా ఎంత బాగుందో అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న శౌర్య కూడా చాలా సంతోషించి, అవును నాన్న, నాకు చాలా నచ్చింది ఇది అని చెప్పేసి అంటుంది. చూసిన దీప మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకు ఈయనకి ఇలాంటి గతి పట్టింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ మాత్రం, పద శౌర్య వెళ్ళిపోదామా, సరేనా జోయ్ జోయ్ అంటూ వెళ్ళిపోదామా అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న శౌర్య జోయ్ జోయ్ పద తొక్కు వెళ్ళిపోదాం అని చెప్పేసి చాలా సంతోషంగా వాళ్ళిద్దరు స్కూల్కి వెళ్తూ ఉంటారు.